ఏసయ్యా తండ్రి, ఏసయ్యా నువ్వే నన్ను గొట్టెక్కించాలి ఏసయ్యా. నాకు ఎగ్జామ్స్ ఏమీ రావేసయ్యా, ఏ రోజు కాలేజీకి వెళ్ళలేదు ఏసయ్యా, ఏ రోజు బుక్ ఓపెన్ చేయలేదు ఏసయ్యా. ఏసయ్యా నన్ను ఎగ్జామ్ పాస్ చేసేసయ్యా. నేను ఒకటే అడుగుతున్నాను ఏసయ్యా, నన్ను పాస్ చేసేసయ్యా, నన్ను పాస్ చేస్తావయ్యా. నాకు తెలుసయ్యా నన్ను ఎగ్జామ్ పాస్ చేస్తావని. ఏసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఏసయ్యా నన్ను పాస్ చేస్తావు ఏసయ్యా, నువ్వు నాకు సహాయం చేస్తావు ఏసయ్యా, నువ్వు నాకు సహాయం చేస్తావు, నువ్వు నన్ను పాస్ చేస్తావు ఏసయ్యా, పాస్ చేస్తావు. ఎవరు చర్చిలో ఎంత గట్టిగా ప్రేయర్ చేస్తున్నారు? అరుణ్ నువ్వా? ఏంటి ఏం చేస్తున్నావు? ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేస్తున్నాను పాస్టర్ గారు. అవునా? మరి ఆ గిన్నెలో నీళ్ళేంటి? ఆ గిన్నెలో నాకు కన్నీళ్ళు పాస్టర్ గారు. అదంతా ఏంటి కన్నీళ్ళు గిన్నెలో పెట్టావా? అంటే దేవుడు మన కన్నీళ్ళంతా ఒక బుడ్లో సేకరిస్తానన్నాడు కదా పాస్టర్ గారు. దేవుడు అని మర్చిపోయారేమో అని నేనే గిన్నె పెట్టి అన్ని సేకరించుకున్నాను. లేదు లేదు, నీ లేకపోతే ఇది అంతా తడిసిపోతును. నీ భక్తి బాగానే ఉంది, కానీ ఒకరోజు కూడా కాలేజ్కి వెళ్ళకుండా ఇలా దేవుడిని అడగడం ఏమైనా యథార్థంగా ఉందా? సరే పాస్టర్ గారు, ఈ 10 days అయినా ప్రిపరేషన్ హాలిడేస్ వచ్చాయి కదా, ఇప్పుడైనా సరిగ్గా చదువుకొని ఎగ్జామ్స్ రాయి. దేవుడు ఖచ్చితంగా నీ పక్షాన్ని ఖాయం చేస్తాడు, సరేనా? నా కన్నీళ్ళు సరే, న్యూస్ చదువుదాం. ఏంటోనండి, ఈ మధ్య న్యూస్ కన్నా యాడ్స్ ఎక్కువ ఉంటున్నాయి. పీజీ ఫలితాలు విడుదల. అదేంటి, యారన్ కూడా పీజీ రాసినట్టున్నాడు, మరి ఫోన్ చేయలేదు. సరే నేనే చేస్తాను. హలో చెప్పరా, ఏంటి పీజీ పాస్ అవ్వాలని అన్నారు? ఫస్ట్ క్లాస్ వచ్చింది. చెప్పండి రా, ఇప్పుడు మీకు పార్టీ కావాలా? ఏం కావాలి? నేల మీద పాకి కావాలా, లేకపోతే గాలిలో ఎగిరి కావాలా, నీటిలో ఈత కొట్టే కావాలా, ఏ కావాలో చెప్పండి. సరే మనం ఎప్పుడు వెళ్తాం కదా సితారాకి, అక్కడికి వచ్చేయండి, ఇచ్చేస్తాను. ఏం కావాలో అది పార్టీ ఇస్తాను, తొందరగా రండి. ఏంటి పాస్టర్ గారు ఫోన్ చేస్తున్నట్టున్నారు? హలో హలో పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. అదే న్యూస్ చదువుతున్నాను, పీజీ ఫలితాలు వచ్చాయంట కదా. అవును పాస్టర్ గారు, అంటే నేను పాస్ అయినట్టు ఫస్ట్ మీకే చెప్దాం అనుకున్నానండి, కానీ మర్చిపోయాను. సరే సరే, మరి దేవుని పక్షాన గొప్ప కార్యాన్ని జరిగించారు కదా, మరి మన సంఘంలో కూడా అందరూ దేవుడు చేసిన కార్యాలని చెప్తున్నారు, మరి నువ్వు కూడా ఒకసారి వచ్చి సాక్ష్యం చెప్పొచ్చు కదా. శాస్త్రమా పాస్టర్ గారు, అంటే ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్ళాను పాస్టర్ గారు. ఆ ఇంటర్వ్యూలో కానీ జాబ్ వచ్చిందంటే ఆ జాబ్ గురించి ఒకసారి చెప్దాం అనుకుంటున్నాను పాస్టర్ గారు. సరేనయ్యా, సరే సరే ఉంటానండి, బాయ్. ఏంటో ఇన్నాళ్ళు ఏమో పాస్ అవ్వలేదని ఎప్పుడు పాస్ అవుతావు అని అడిగారు. ఇప్పుడేమో పాస్ అయ్యాక ఎక్కడికి వెళ్ళినా ఏ జాబ్ చేస్తున్నావు, మంచి ప్యాకేజ్ ఉన్న చేస్తున్నావా లేదా అని అడుగుతున్నారు. నాకేమో జాబ్ లేదు. ఒకసారి దేవుడిని అడుగుతాం, జాబ్ ఇస్తారా ఎవరో? ఏసయ్యా తండ్రి, దేవా నాకు జాబ్ ఇదేవా, నువ్వే ఇస్తావు దేవా, అడిగిన వెంటనే ఎగ్జామ్ పాస్ చేసాదేవా. ఏసయ్యా నాకు మంచి జాబ్ ఏసయ్యా, ఏసయ్యా నువ్వు ఇస్తావయ్యా, నాకు తెలుసయ్యా, మంచి ప్యాకేజ్ ఉన్న జాబ్ ఏసయ్యా, ఏసయ్యా నువ్వు ఇస్తావయ్యా, నాకు తెలుసు దేవా, దేవా నువ్వు నాకు సహాయం చేస్తావు దేవా, యేసుక్రీస్తు నామం నాకు మంచి జాబ్ రావాలని అడిగి పెడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఏంటి ఎవరో ఏడుస్తున్నట్టున్నారు? అరుణ్, ఎన్నాళ్ళయిందయ్యా నేను ఇలా ప్రేయర్ చేస్తా చూడడం? అంటే పాస్టర్ గారు జాబ్ రావట్లేదు పాస్టర్ గారు. ఇంటర్వ్యూకి వెళ్ళాను, 1 వారం అయ్యింది.
వాళ్ళ తర్వాత జాబ్ వచ్చాక చెప్దాం అంటున్నారు. ఇప్పుడు దాకా ఎవరో ఏం చెప్పలేదు. అందుకే పాస్టర్ గారు మళ్ళీ ప్రార్థన చేశాను. సరేనయ్యా, నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు. దేవుడికి అసాధ్యమైంది ఏంటో ఏదీ లేదు. నువ్వు ఇలాగే దేవుని ప్రార్థన చేస్తాడు, ఆయన నీకు ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడు. సరే పాస్టర్ గారు. సరేనా? కొంచెం నిన్నుంటే గవర్నమెంట్ జాబే వచ్చేది. రోజుల తర్వాత నాకు జాబ్ వచ్చింది కదా, పాస్టర్ గారికి స్వీట్ బాక్స్ తీసుకెళ్దాం. పాస్టర్ గారు తలుపు తీయండి అండి. ఏంటి ఆరోన్ ఎలా వచ్చావు? జాబ్ వచ్చింది పాస్టర్ గారు, అందుకే మీకు స్వీట్ ఇద్దామని వచ్చాను. అవునా, కంగ్రాట్స్. సరే పాస్టర్ గారు. మరి దేవుడు నువ్వు అడిగిన జాబ్ కూడా ఇచ్చారు కదా, మరి ఇప్పుడైనా ఆయనకి సాక్ష్యం చెప్పొచ్చు కదా. సాక్ష్యమా పాస్టర్ గారు? అంటే ఇంట్లో పెళ్లి చూపులు చూస్తున్నారు పాస్టర్ గారు. ఆ పెళ్లి చూపుల్లో ఏదో ఒకటి సెట్ అయితే పెళ్ళి అయ్యాక నేను నా వైఫ్ ఒకేసారి వచ్చి సాక్ష్యం చెప్పుకుందాం అనుకుంటున్నాను. ఏంటయ్యా, ముందు దేవుని మార్క్స్ అడిగో, ఫస్ట్ ర్యాంక్తో పాస్ చేయించారు, తర్వాత నువ్వు అడిగిన జాబ్ కూడా ఇచ్చారు, ఇంకా దేవుని కృతజ్ఞతలు చెల్లించవా? అంటే పాస్టర్ గారు నాకు పెళ్ళి అయింది అనుకోండి, నా వైఫ్ నేను ఒకసారి వచ్చి చర్చ అంతటికి భోజనాలు పెట్టుకొని అప్పుడు సాక్ష్యం చెప్పుకుందాం అనుకుంటానండి. సరే అరుణ్. సరే ఉంటానండి. 5 సంవత్సరాల తర్వాత ఏంటో జాబ్ లేనంతసేపు ప్రతి ఒక్కరు పెళ్ళెప్పుడు అని అడిగారు. జాబ్ వచ్చాకేమో నీకు వయసు అయిపోయింది పెళ్ళేమో అంటున్నారు. అసలు ఈ దేవుడు ఏం చేస్తున్నారో నాకు ఇప్పటిదాకా పెళ్ళి చేయకుండా. ఒకసారి దేవుడిని ప్రార్థన చేసి అడుగుదాం. యేసయ్యా, దేవా, నా ఎముకలు తయారు చేసావా లేదా దేవా? తయారు చేసి ఉంటే నన్ను ఇప్పుడే అక్కడికి తీసుకెళ్ళిపోదేవా. నాకు తొందరలోనే వివాహం చేయదేవా. నాకు పెళ్ళి అయ్యేటట్టు చూడదేవా. నాకు తొందరగానే పెళ్ళి అయ్యేటట్టు చూడదేవా. నువ్వు చేస్తావయ్యా, నాకు తెలుసయ్యా. నువ్వే దగ్గరుండి నా పెళ్లి జరిపిస్తావయ్యా, నాకు తెలుసుదేవా. యేసయ్యా, యేసయ్యా, ఆమేన్. మొత్తానికి నిండిపోయింది. ఏంటి యారోన్ అసలు చర్చికి రావట్లేదు, అసలు ఎక్కడా కనబడలేదు. ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందాం. ఏంటి పాస్టర్ గారు ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు? హలో పాస్టర్ గారు. యారోన్, చెప్పండి పాస్టర్ గారు. ఏంటి అసలు సన్నిధానానికి రావట్లేదు, ఏమయ్యో? అంటే నాకు పెళ్ళి అయింది కదా పాస్టర్ గారు, నా వైఫ్ ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉంది. హాస్పిటల్లో ఉన్నాం పాస్టర్ గారు, అందుకే రావడం కుదరట్లేదు. అవునా? మరి దేవుణ్ణి అడిగిన పెళ్ళి కూడా చేశారు కదా, మరి ఇంకా దేవునికి సాక్ష్యం చెప్పలేదే? అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉంది కదా పాస్టర్ గారు, 2-3 రోజుల్లో ఆపరేషన్ చేసి బాబుని బయటికి తీస్తారనుకోండి. నేను, నా భార్య, నా బిడ్డ ఒకేసారి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాం పాస్టర్ గారు. ఎప్పుడో పెళ్ళప్పుడు పెడతానని భోజనాలు ఇప్పుడు పెట్టేసుకుంటాను పాస్టర్ గారు. సరే, మగ పిల్లవాడు పుట్టాలని ఉపవాస ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మర్చిపోతే. ఏంటయ్యా? మగ పిల్లవాడే పుట్టాలి. మగ పిల్లవాడు పుట్టాలని నేను ప్రార్థన చేయాలా? అవును పాస్టర్ గారు. సరేనయ్యా, తప్పకుండా చేస్తాను. చేయండి పాస్టర్ గారు, మర్చిపోద్దు. అలాగే. సంఘంలో అందరికీ చెప్పండి, అందరినీ ప్రార్థన చేయమని చెప్పండి. అలాగే అలాగే. సరే పాస్టర్ గారు. ఏంటోనండి, మగపిల్లాడు పుట్టాలని నేను ప్రార్థన చేయాలంట. ఇంకా 2023వ సంవత్సరంలో ఉన్నాం, ఇంకా మనుషుల్లోంచి మూఢనమ్మకాలు పోవట్లేదు. ఇరవై 25 సంవత్సరాల తర్వాత ఏంటో పెళ్ళైన 20 సంవత్సరాలకే నా భార్య నన్ను వదిలేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది.
నా కొడుకేమో ఆడి సంతోషాలు ఆడికి ఆనందం ఏముంటే అదంతా చూసుకొని ఆడి విదేశాలకు వెళ్ళిపోయాడు. ఏమవుతుందో నాకు తెలియట్లేదు, చాలా నీరసంగా ఉంది. ఒకసారి పాస్టర్ గారికి ఫోన్ చేయాలి. ఫోన్ ఏది? వయసు అయిపోయి కొలిది అక్షరాలు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో కూడా తెలియట్లేదు. 3 0 ఎక్కడికి వెళ్ళింది? 0 హలో పాస్టర్ గారు. చెప్పారా? పాస్టర్ గారు తొందరగా మా ఇంటికి రండి పాస్టర్ గారు. సరే వస్తాను. ఎందుకు? ప్రార్థన చేయండి పాస్టర్ గారు. తొందరగా రండి పాస్టర్ గారు, తొందరగా రండి. అలాగే, తప్పకుండా వస్తాను. అరుణ్. పాస్టర్ గారు. ఏంటి ఇంత నీరసంగా ఉన్నావు? అంటే ఆరోగ్యం ముసలోడిని అయిపోతున్నాను కదండి, ఆరోగ్యం అంతా పాడైపోతుంది. మరి నీ భార్య పిల్లలేరి? నా భార్య నాకు పెళ్ళైన 20 సంవత్సరాలకి చనిపోయింది పాస్టర్ గారు. నా కొడుకేమో ఆడు సంతోషాలు ఆడ ఆనందాలు చూసుకుని వాటా తీసుకున్నాడు, విదేశాలకు వెళ్ళిపోయాడు. రేపు పొద్దున్న నాకు ఏదన్నా అయితే నా కార్యం మీరే జరిపిస్తారు కదా పాస్టర్ గారు? అయ్యే మాటలయ్యా, జరిపిస్తారు పాస్టర్ గారు. నాకు అరుణ్ 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 చూశారు కదండి, బతుకున్నంత కాలం దేవుడు తనకి ఎన్ని కార్యాలు చేసినా తను దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకున్నానే తను చనిపోయాడు. ఇప్పుడు మనం కూడా అలాగే ఉన్నాం. ఆయన మన జీవితంలో ఎన్నో కార్యాలు జరిగిస్తున్నారు, కానీ అది అందరి ముందు మనం చెప్పడానికి సిగ్గుపడుతున్నాం. కానీ పాస్టర్ గారు కార్యం జరిపిస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటాను పాస్టర్ గారు. చూసారు